ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. చిన్న చిన్న లాయర్లు సాల్వ్ చేయరు. ఒక ఫేమస్ లాయర్ ఉన్నారు, ఆయన వెళ్ళి కలుద్దాం పద. హేయ్, నడవగలవా ఎత్తుకోవాలా? సారీ సారీ. నువ్వు ఇలా ఉంటేనే బాగుంటావు. ఇలానే ఉండేలా నేను చేస్తాను. పద. చామంతి, శ్యామల చాలా అమాయకులండి. ఎన్ని రోజులుగా చూస్తున్నారు కదా. వాళ్ళు ఇలాంటి పని చేస్తారని ఎలా అనుకున్నారు? ఆ అమ్మాయి ఇలాంటి పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. పాపం శ్యామల ఆపరేషన్ చేయించుకొనుంది. అలా బయటకు తోసేస్తే బయటికెళ్ళి ఎక్కడుంటారు? ఆరోగ్యం బాగాలేని తల్లితో చామంతి ఎన్ని ఇబ్బందులు పడుతుందో. వాళ్ళని బయటికి పంపించే నిర్ణయం రమదయ్య ఉంటే ఏదైనా మాట్లాడగలిగేవాడిని. ఇంటి కోడలిగా అమ్మాయి తీసుకున్న నిర్ణయానికి నేనేం మాట్లాడలేకపోయాను. నన్ను నమ్ముకున్న నీకే న్యాయం చేయలేకపోయాను. ఇక వాళ్ళకి నేనేం న్యాయం చేయగలను? అయినా ఇంటి పరిస్థితి తెలుసు కదా చంద్రిక. పాపం అమ్మాయి మంచి చేసి కూడా మాటలు పడుతూ వచ్చింది. వాళ్ళు ఇక్కడ ఉండడం కన్నా బయట ఉండడమే మంచిది. చామంతి అంత నమ్మకంగా పనిచేసి చివరికి దొంగ అని ముద్ర వేయించుకొని బయటికి వెళ్ళింది. నాకు బాగా తెలుసు చామంతి అలాంటిది కాదు. ఏదో జరిగింది. ఎవరో కావాలనే తనని దొంగం చేశారు. అంత అవసరం ఎవరికుంటుంది? కనీసం ఎవరు చేశారు ఏంటి అని ముందు వెనక ఆలోచించకుండా అలా బయటికి పంపించారు. అదే బాధగా ఉందండి. సరే, నువ్వేం బాధపడకు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని నువ్వు చేయగలిగిన సాయం చేద్దు గాని. బాగుంది. పని దానికోసం పనిది బాధపడుతుంటే యజమానిగా ఓదార్చటం చాలా బాగుంది. అమ్మా, అది నోర్మయ్. రమా 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 తన స్థానం మర్చిపోయి స్థాయి తగ్గి బతుకుతుంది కదా అని పనిది అని నువ్వు పదే పదే మాట్లాడాల్సిన అవసరం లేదురమ్మా. ఉన్న బంధాలను వదులుకుని వెళ్ళలేక భరుస్తుంది కదా అని బాధ పెడుతుంటావా? తనది కాని స్థానం తనకి ఇవ్వాలి అని చూస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. అయినా దీన్ని వెనకేసుకొస్తున్నారు. ఏం చంద్రిక, మనసు మార్చుకున్నావా? మనిషివే మారావా? మాటలు ఎక్కువవుతున్నాయి. నా మాటకి ఎదురు చెప్పని ఈయన కొత్తగా ఎదురు చెప్తున్నారు. నాకు అడ్డం పడుతున్నారు. దానికి కారణం చంద్రిక కాదు, నువ్వు నీ ప్రవర్తన. ముందు నిన్ను నువ్వు మార్చుకో, అందరూ మంచిగా కనిపిస్తారు. ఏం మాయ చేసావే ఇన్ని? నన్ను తప్పుపడుతున్నారు. వాళ్ళని కాదే, ముందు నిన్ను బయటికి గంటుతాను. నువ్వు రమా 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 ఏమండి, రోజా వచ్చింది. దాని సంగతి తర్వాత చెప్తాను. అత్తయ్య గారికి మామయ్య గారికి ఆ చంద్రికకి మధ్య ఏదో ఉంది. లేదంటే పని మనిషి కోసం
అత్తయ్య మీద చేయెత్తడం ఏంటి? అయ్యా అయ్యా, ఏంటయ్యా? నేను నా కూతురికి ఫోన్ చేసుకుంటాను, ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? ఇదేమన్నా ఎస్టీడీ బూత్ నువ్వు ఫోన్ చేసుకోవడానికి? అయ్యా మీకు పుణ్యం ఉంటుందయ్యా. నేను కనిపించట్లేదని నా బిడ్డ అక్కడ అల్లాడిపోతూ ఉంటుంది. ఫోన్ ఇచ్చానని తెస్తే నా ఉద్యోగం పోతుంది. 2 నిమిషాలయ్యా, ఒక్కసారి మాట్లాడి ఫోన్ ఇచ్చేస్తాను. ఈ తండ్రి బాధను అర్థం చేసుకోండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. నాన్న ఎక్కడున్నాడో ఏమైపోయాడో నాకేమీ తెలియట్లేదు. ఎలా తెలుసుకోవాలి? ఎవరిని అడిగితే తెలుస్తుంది? సరే, త్వరగా మాట్లాడిచ్చేయి. 2 నిమిషాలు. ఎవరిది నంబరు? హలో, ఎవరండి? బిడ్డ చామంతి, నేనమ్మా. నాన్న, ఏమైపోయావు నాన్న? నువ్వెక్కడున్నావు? ఎలా ఉన్నావు? నన్ను వేరే చోటకి మార్చారమ్మా. నువ్వు నా గురించి దిగులు పడకు. అదేంటి నాన్న, ఎందుకు నిన్ను వేరే చోటుకి మార్చారు? నువ్వెక్కడికి వెళ్ళావో ఏమైపోయావోనని నేనెంత కంగారు పడుతున్నానో తెలుసా? అసలు నన్ను ఎందుకు ఇలా మారుస్తున్నారో, ఎక్కడికి తీసుకెళ్తున్నారో నాకేం అర్థం కావట్లేదు తల్లి. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది ఎక్కడా ఏంటి అనేది నాకేమీ తెలీదు. బిడ్డ, ఇంతకీ నువ్వెట్టున్నావు? అమ్మెట్లుంది? మేం బానే ఉన్నాం నాన్న, నువ్వేం భయపడకు. మా డ్రైవర్ బాబు చాలా పెద్ద లాయర్తో మాట్లాడాడు. ఆయన కేసు వాదిస్తానని కూడా మాటిచ్చారు. నా కోసం నిన్ను బాధ పెట్టాల్సి వస్తుంది కదమ్మా. అదేంటి నాన్న అలా అంటావు? నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం బాధపడతాను చెప్పు? నాన్న, పుట్టినప్పటి నుంచి మమ్మల్ని పెంచడానికి, మా బాగోగులు చూడ్డానికి నువ్వు మాత్రం బాధపడలేదా? నిన్ను ఎలా విడిపించుకోవాలో అర్థం కాక బాధపడుతుంటే పాపం డ్రైవర్ బాబు ఒక పెద్ద లాయర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు నాన్న. ఆయన మాకు మాట కూడా ఇచ్చారు నాన్న, బాధిస్తాను అని. ఇంకా మనకేం భయం లేదు. ఎలాగైనా సరే నిన్ను బయటకు తీసుకొచ్చే తీరుతాను. ఆ బిడ్డ, రాణి గారు ఇచ్చిన రాజమణిహారం నీ దగ్గర జాగ్రత్తగా ఉంది కదమ్మా? అది అమ్మగారి నమ్మకం. మన ప్రాణం పోయినా పర్వాలేదు గాని నమ్మకం పోకూడదు బిడ్డ.